హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుందాం. మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. 2 లెగ్ పీస్ వచ్చాయి. చూడడానికి చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి చికెన్ బిర్యానీ ఖాళీ టైంలో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి లెగ్ పీస్లు. నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ టైం లెగ్ పీసులు తీసుకొచ్చారు. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సాల్ట్, పసుపు, కారం, ఆయిల్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, లెమన్, ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ని మనం చికెన్లో వేసి కలిపి పెట్టుకొని కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసిన తర్వాత మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఇంట్లో ఖాళీ టైంలో ట్రై చేయండి. మనకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకొని మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేసుకోవచ్చు. ఇంట్లోనే మనకు నచ్చినట్టు చేసుకొని తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేద్దాం. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తీస్తూ మీ ముందుంటాము. ఇలా ఫ్రెష్గా కడిగిన చికెన్ తీసుకుందాం. ముందుగా తీసుకొని ఇందులో ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుతాను. కలిపి 1/2 అవర్ ఆర్ 1 అవర్, టైం ఉంటే 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుదాం. అప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. వెంటనే కలిపి వండడం తర్వాత టేస్ట్ అనేది ఉండదు. కాబట్టి మీరు కూడా 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసి కలిపేసి మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుతున్నాను. మీరు ఇలా ట్రై చేసుకోండి. టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. మన ఇంట్లో ఉండే ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత నిమ్మరసం వేయడం వల్ల మనకి మంచిగా జీర్ణం అవుతుంది. ఎప్పుడైనా నాన్ వెజెస్ తెచ్చినప్పుడు నిమ్మరసాన్ని, లెమన్ని ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్. మనకు తొందరగా జీర్ణం అవుతుంది, సి విటమిన్ ఉంటుంది, హెల్త్కి బాగుంటుంది, తొందరగా అరుగుతుంది, చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా లెమన్ వాడండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వేడి వేడిగా చికెన్ బిర్యానీ ట్రై చేసుకొని వండేసుకొని తినేద్దాం ఫ్రెండ్స్. చూడండి లెగ్ పీస్లు ఎంత బాగున్నాయి. కొంచెం సూప్ లాగా చేసి మిగిలిందంతా చికెన్ ఫ్రై చేసుకుంటాను. చికెన్ ఫ్రైలా కొంచెం సూప్ వేస్తాను, అది గ్రేవీ. అది బిర్యానీలోకి టేస్ట్ కోసం. రైతా కూడా. ఈ రెండు పక్కన పెట్టుకొని బిర్యానీ ట్రై చేసుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, కారం, అల్లం, సో మనం పోపులో ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకొని పోపు వచ్చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న 1/2 అవర్ 1 అవర్ కలిపి పెట్టుకున్న ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఇందులో వేసి కలిపి ఫ్రై చేసుకొని టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ చేసుకుందాం. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాయిల్ చేసుకొని ఆ రైస్ ఇందులో వేసుకొని మనకు నచ్చినట్టుగా చికెన్ బిర్యానీ చేసుకొని తినడమే. కొద్దిసేపు ఫ్రై చేశాను. చికెన్ ఎంత తొందరగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, 10 మినిట్స్లో చికెన్ ఉడికేస్తుంది. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గీ, ఫుడ్ కలర్ వాడాలనుకుంటే ఫుడ్ కలర్, అవసరం లేదనుకుంటే అవసరం లేదు. ఇలా చేసుకొని వేడి వేడిగా చికెన్ బిర్యానీ తినేయడమే. టేస్ట్ సూపర్ ఉంటుంది. ట్రై చేద్దాం. మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేద్దాం.
మీ సపోర్ట్ మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన రైస్ ఇందులో వేస్తున్నాను. ఒక 10 మినిట్స్లో వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. మేము ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తాం. మీకు కావాలనుకుంటే మీరు వాడుకోండి, మేము మాత్రం వాడం. ఓకేనా ఫ్రెండ్స్, రైస్ వేస్తున్నాను. రైస్ వేయడం అయిపోయిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గీ ఇవన్నీ వాడి 5 నిమిషాల తర్వాత దించేసుకుంటే వేడి వేడి బిర్యానీ టేస్టీ సూపర్ డూపర్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రైస్ వేసాను చెప్పాను కదా, ఇవన్నీ వేసుకొని గీ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించేసుకొని దించేసుకుంటే వేడి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ. టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ మన ఇంట్లో మన కోసం మనం తయారు చేసుకొని తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నేను అలా ట్రై చేశాను, మా హస్బెండ్కి ఇస్తున్నాను. మేమిద్దరం ఇప్పుడు చికెన్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం ఫ్రెండ్స్. మీరు మాత్రం మా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది, చూడండి ఎంత బాగుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ట్రై చేయండి, టేస్ట్ చూడండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చింది. లెగ్ పీస్లతోని ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసుకున్నాం. టేస్ట్ అదిరిపోతుంది, సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇలా చేసుకోవాలి, లేకపోతే ఫ్రై ఇలా చేసుకోవచ్చు. ఫ్రై పీస్ బిర్యానీ అంటాం అది. గ్రేవీ ఎక్కువ ఉండాలని ఇలా చేశాను. మీకు నచ్చినట్టు చేసుకొని తినచ్చు. మా బిర్యానీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, పక్కన రైతా, కొంచెం చికెన్ సూప్ కూడా పెట్టాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోని ఈరోజు చికెన్ బిర్యానీ టేస్ట్ చూస్తాం. చూడండి చికెన్ గ్రేవీ ఎంత బాగుంది ఫ్రెండ్స్. కొంచెం సాంబార్ ఉండే, అది కూడా 2 కలిపేసుకొని తినేయడమే సూపర్ డూపర్ హిట్. నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ తీస్తాం. మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు.